నమస్కారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది. అయితే ఏంటి, మరి ముఖ్యంగా జగన్కి ఏంటి, ఆయన వచ్చేసి అదేదో ప్రతిపక్షాలు చేసిన కుట్రలాగా ఆయన రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. ప్రతిపక్షాలు కుట్ర చేసినాయా, నువ్వు కుట్ర చేసావా? వైఎస్ షర్మిల నీకు చెల్లెలు, ఆమెకి ఆస్తిలో వాటా ఇవ్వాలి, ఇచ్చావా? ఇవ్వలేదు. పైగా వైఎస్ వివేకానందరెడ్డి మీ బాబాయ్, సొంత బాబాయ్. ఆ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మీ కుటుంబంలోనే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేయటం నీ కర్తవ్యం. అది చేయకపోగా ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఏదైతే లిస్ట్ ఇచ్చిందో వీళ్ళ మీద నాకు అనుమానం ఉన్నది అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్టులో ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది నీ కుటుంబంలో చాలామందికి ఒక అనుమానాన్ని రేకెత్తించింది. ఇది కదా ఈ 2 ప్రధానమైన కారణాలు. ఇంకో కారణం ఏంటి, షర్మిల ఇటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటి అంటే 11 సంవత్సరాల పాటు నీ పార్టీని అధికారంలోకి తేవటానికి, నిన్ను ముఖ్యమంత్రిని చేయటానికి పాపం షర్మిల కాలికి బలపం కట్టుకొని తిరిగింది. మొత్తం అన్ని రకాల ప్రచారాలు చేయటం, అన్న వదిలిన బాణం అని చెప్పుకొని మొత్తం తిరిగి మొత్తం పార్టీని నిలబెట్టి నువ్వు ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేస్తే ఆమెకి రాజ్యసభ టికెట్ కూడా నిరాకరించిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ ప్రమేయం ఉంది ఇందులో అని అటువంటి ఏవో కారణాలు చెప్పేసి రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద అప్పట్లో వైఎస్ఆర్ అభిమానులు దాడులు చేశారు. కట్ చేస్తే చెల్లికి కన్ఫర్మ్ చేసిన రాజ్యసభ టికెట్ని చివరి నిమిషంలో డ్రాప్ చేసేసి అంబానీ వాళ్ళు చెప్పిన వాళ్ళ మనిషి పరిమళ నత్వానికి రాజ్యసభ టికెట్ ఇచ్చాడు. ఈ కారణాల వల్ల కదా షర్మిల ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసేసి వచ్చి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకున్నది. పోనీ రాజకీయ పార్టీ పెట్టుకోగానే ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి మాకు ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పటం. అంటే ఈ విధంగా షర్మిలని కార్నర్ చేసి అసలు రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే వీలు లేని పరిస్థితులు కల్పించి ఆర్థికంగా షర్మిల చితికిపోయేలాగా చేసి ఈ విధంగా రకరకాల వ్యూహాలు పన్ని షర్మిలని కార్నర్ చేసేస్తే ఆమె ఏం చేసింది, తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. దాంతో మరి ఆమెకి రాజకీయ కెరియర్ ఉంటుంది కదా, చూసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తున్నది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నది. ఇందాక నేను చెప్పిన 3 ప్రధానమైన కారణాలకి కారణం జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ఏ ప్రతిపక్షం కాదు కదా, ఏ ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. పోనీ ప్రతిపక్ష నాయకుడు చెబితే వింటారా? ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళది కదా. ఈ పరిస్థితుల్లో షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చేరుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే, నా కుటుంబాన్ని కూడా చీలుస్తున్నారు, నా కుటుంబం మీద విష ప్రచారం చేస్తున్నారు, నా కుటుంబం మీద అది చేస్తున్నారు, నా కుటుంబం మీద ఇది చేస్తున్నారు అని రకరకాలుగా ఆయన ఆవేదన చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ ఏమీ తెలియని వాళ్ళు అనుకుంటాడో ఏంటో, వాళ్ళందరూ కూడా తన ఆర్గ్యుమెంట్కి కరిగిపోతారు అనుకుంటాడో ఏంటో. ఈ విధమైన ప్రచారం మొదలుపెట్టాడు, ఆల్రెడీ మొదలుపెట్టేశాడు. ఆమె ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరల, అధికారికంగా చేరుతుంది. ఆమెకి ఏం బాధ్యత ఇస్తారో ఇంకా తెలియలేదు, తెలుస్తుంది. ఆమె ఏదైనా ఆమె రాజకీయ భవిష్యత్తు ఆమె సెలెక్ట్ చేసుకుంది. తన కుటుంబాన్ని చీలుస్తున్నారు. కుటుంబాన్ని చీల్చింది ఎవరు? నీ కుటుంబాన్ని చీల్చుకున్నది నువ్వే. ఈ విషయం
పులివెందుల్లో ఎవరిని అడిగినా చెప్తారు, ఉమ్మడి కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. రాష్ట్రంలో రాజకీయంగా తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారు. ఈ పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తుంటే నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం చెప్పు. నీకంత విశాల హృదయం లేదు, స్వాగతం చెప్పమాక. ఈ 2 పనులు కాకుండా 3వ పని చేస్తున్నావు. ప్రతిపక్షాలన్నీ కూడా తన మీద ఏదో ఒంటరి వాడిని, తనకెవరు సపోర్టు లేరని. సపోర్ట్ ఉన్నారు కదా, నువ్వు కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరినీ టికెట్లు ఇవ్వకుండా నువ్వు బయటికి పంపించుకుంటూ నాకెవరు సపోర్ట్ లేరంటే ఇదంతా కూడా రాజకీయంగా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, ఏంటి అసలు తను చేస్తున్నది ఏంటి, ఇంతమందికి టికెట్లు ఎగరగొట్టడం ఏంటి, దాని మీద తిరుగుబాట్లు రావటం ఏంటి, ఆ తిరుగుబాట్లకు కారణం ప్రతిపక్ష నాయకులని ఆరోపించడం ఏంటి, ఇదే ఈ లాజిక్లు అర్థం కావట్లా. షర్మిల విషయంలో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నది. ఆ సందర్భంగా ఆమెకి ఏదైనా రాజకీయ సలహాలు ఇవ్వు, నీకు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి కదా. అంతేగాని ఆమెదో ప్రతిపక్ష నాయకులు చెబితే విని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు, తన కుటుంబాన్ని అందరూ ప్రతిపక్షాలందరూ కలిసి చీలుస్తున్నట్టు ఇవన్నీ చెప్పటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అని మొత్తం చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. అందుకని ఇప్పటికైనా అధికారం చివరి దశకు వచ్చింది, ఇంకొక 1-2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి ఊరికే అభూత కల్పనలు లేకపోతే అభాండాలు వేయటం ఇటువంటి రాజకీయాలు మానుకుంటే కనీసం వైసీపీ కార్యకర్తలన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.